నమస్కారం అండి అందరికీ. 1949లో నెహ్రూ గారి అధ్యక్షతన 14 మంది మంత్రులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం జూన్ 3 ప్లాన్ అనంతరము మనకి జరిగినటువంటి పరిణామాలను మనం గుర్తించడంలో 1947లో నెహ్రూ గారి అధ్యక్షతన 14 మంది మంత్రులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే అంశాన్ని కూడా గుర్తించండి. తర్వాత అతి ముఖ్యమైనటువంటిది రాజ్యాంగ పరిషత్తు ఏ విధంగా ఏర్పడింది, ఎన్నికలు ఏ రకంగా జరిగినవి, రాజ్యాంగాన్ని ఏ రకంగా రచించుకోవడం జరిగింది అనే కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. రాజ్యాంగ పరిషత్తు యొక్క ఎన్నికలు 1946 జూన్ జూలై నెలలో నిర్వహించడం జరిగింది. ఎలాగా అంటే పరిమిత ఓటింగ్ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. అంటే అందరికీ ఓటు హక్కు అవకాశం లేదన్నమాట. పరిమిత ఓటింగ్ పద్ధతిలో 1946 జూన్ జూలై నెలలో రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ప్రారంభంలో రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల సంఖ్య ఎంత అంటే 389 389 మంది సభ్యులు ప్రారంభంలో ఉంటే, ఆ 389 మంది సభ్యుల్లో ఎవరెవరు ఎక్కడి నుండి ఎన్నిక కావడం జరిగిందంటే రాష్ట్ర శాసనసభల నుండి 292 మెంబర్స్ ఎన్నిక కావడం జరిగితే, స్వదేశీ సంస్థానాలు లేదా ప్రిన్స్లీ స్టేట్స్ నుండి 93 మెంబర్స్ ఎన్నిక కావడం జరిగింది. 4 మెంబర్స్ కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ నుండి ఎన్నిక కావడం అనేటువంటి జరిగింది. మొత్తం మీద ఈ సభ్యులలో ఎవరెవరు పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంది అని చూస్తే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ నుండి అయితే 202 మంది ఉన్నారు, ముస్లిం లీగ్ నుండి అయితే 73 ఉన్నారు, ఎస్ఎల్ నుండి 26 మంది ఉన్నారు, మహిళల నుండి 15 మంది, ఇతరులు కూడా ఉండటం అనేటువంటి జరిగింది. ఈ రకంగా 389 మంది సభ్యులలో ఎవరెవరు ఎక్కడి నుండి ఎంతమంది వచ్చారనేటువంటి డేటా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా రాయటం అనేటువంటి జరిగిందండి. ఇక్కడ 292 93 4 234 92 93 292 93 4 ఈ లాజిక్ గమనించుకోండి. 234 92 93 గుర్తించడానికి 292 మెంబర్స్ రాష్ట్ర శాసనసభల నుండి అయితే, 93 మెంబర్స్ ప్రిన్స్లీ స్టేట్స్ స్వదేశీ సంస్థానాల నుండి అయితే, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుండి. ఇక పాకిస్తాన్ అంటే స్వాతంత్రం అనంతరము పాకిస్తాన్ విడిపోయిన తర్వాత మన రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు మిగిలారంటే 299 మంది. ఈ నెంబర్ కూడా గుర్తించండి. 299 మందిలో స్టేట్స్ నుండి 229 మంది అయితే, ప్రిన్స్లీ స్టేట్స్ స్వదేశీ సంస్థానాల నుండి 70 మంది. ఈ విధంగా 299 మంది మనకి స్వాతంత్ర్యానంతరము రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా మిగలటం అనేటువంటి జరిగింది. ఇక గవర్నర్ జనరల్, అప్పటి గవర్నర్ జనరల్ వేవెల్ ఆదేశాల ప్రకారంగా 9th డిసెంబర్ 1946 నాడు రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం నిర్వహించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తొలి సమావేశానికి 211 మంది సభ్యులు హాజరు కావటం అనేటువంటిది జరిగింది. రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశానికి ఎంతమంది సభ్యులు హాజరయ్యారండి? 211 మంది. ఈ రకంగా రాజ్యాంగ పరిషత్ను గుర్తించే ప్రయత్నం మీరు చేయండి. ఈ రాజ్యాంగ పరిషత్తులో ప్రముఖ స్వతంత్ర సమరయోధులైనటువంటి 2 ప్రముఖ వ్యక్తులకు రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేదు. వారు ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు, తర్వాత మహమ్మద్ అలీ జిన్నా గారు. మహాత్మా గాంధీ గారు, మహమ్మద్ అలీ జిన్నా గారికి రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేదనే అంశాన్ని మనం ఇక్కడ ఈ సందర్భంగా గుర్తించండి. నెక్స్ట్ కంటిన్యూ చూసుకుంటే అండి, రాజ్యాంగ పరిషత్తులోని ప్రముఖ మహిళలు సరోజినీ నాయుడు గారు భారత తొలి మహిళా గవర్నర్గా ఉత్తరప్రదేశ్కి చేసినటువంటి ఘనత, ఈమె రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు. విజయలక్ష్మి పండిట్ తొలి మహిళా రాయబారిగా యుఎస్ఎస్ఆర్లో పనిచేశారు. అంతేకాకుండా యుఎన్ఓ సాధారణ సభకు తొలి మహిళా అధ్యక్షురాలిగా 1953లో పనిచేయడం జరిగింది. విజయలక్ష్మి పండిట్ గారు తొలి మహిళా రాయబారిగా యుఎస్ఎస్ఆర్ రష్యాలో పనిచేశారు. యుఎన్ఓ సాధారణ సభకు తొలి మహిళా అధ్యక్షురాలుగా 1953లో పనిచేయడం జరిగింది. ఇంపార్టెంట్గా గుర్తించండి. రాజ్ కుమారి అమృత్ కౌర్ తొలి క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఘనత భారతదేశంలో ఈమెకు ఉంది, ఆరోగ్య శాఖకు. ఇక దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి మహిళ, ఈమె ప్రముఖ సంఘ సంస్కర్త. హంసా మెహతా గారు
ఈమె అఖిల భారత మహిళా సభకు ప్రతినిధిగా వ్యవహరించడం జరిగింది రాజ్యాంగ పరిషత్తులో. ఇంకా మరొక ముఖ్యమైనటువంటి అంశము, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచయిత, రాజ్యాంగ పితామహుడు, ఆధునిక మనువుగా మనం కీర్తించుకోవాల్సినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ విషయాలన్నిటినీ కూడా మనకి చెప్పినటువంటి వ్యక్తి పీలే లేదా ఫైలే అనేటువంటి ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పొగడటం జరిగింది. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచయిత, రాజ్యాంగ పితామహుడు, ఆధునిక మనువుగా మనం పడుతున్నటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రకమైనటువంటి ఈ ప్రశంసను ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పీలే లేదా పైలే అనేటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక చిత్తు రాజ్యాంగ నిర్మాత, సలహాదారుడు అని ఎవరిని పిలుస్తామంటే బెనగల నరసింగరావు, బిఎన్ రావు గారిని పిలుస్తాం. ఇతను ఐసిఎస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇతను రాసినటువంటి చిత్తు రాజ్యాంగంలో 240 ఆర్టికల్స్, 13 స్కెడ్యూల్స్ ఉండటం అనేటువంటిది జరిగింది. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ నిర్మాణాన్ని ఏ విధంగా చేపట్టిందంటే కమిటీల పద్ధతిలో చేపట్టింది. ఎన్ని కమిటీలు ఉన్నాయంటే 22 కమిటీలు ఉన్నాయి. అందులో 12 కమిటీలు విషయ నిర్ధారిత కమిటీలు అయితే 10 విధాన నిర్ణయ కమిటీలుగా మనం గుర్తించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ షార్ట్ కట్ జిస్ట్ను మీరు నోట్బుక్లో రాసుకుంటూ ఫాలో అవుతూ మంచి రిజల్ట్ రాబోయే నోటిఫికేషన్లో సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వనండా.